ప్రతి ఒక్కరూ అనుసరించవలసిన ఫైనాన్షియల్ ట్రిక్స్. ఈ వీడియోలో మనం జీవితానికి కావలసిన ఇంధనం, అదే డబ్బు, ఏ విధంగా సంపాదించాలి, సంపాదనను ఏ విధంగా నిలుపుకోవాలి, జీవితంలో త్వరగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించగలం, ఎలాగా మీరు సాధించిన అమౌంట్ను మీ కొరకు పనిచేసే విధంగా ఎలా రూపొందించాలి అనే విషయాలను చిన్న చిన్న పాయింట్స్లో తెలుసుకుందాం. అన్ని విషయాలు మనకు తెలిసినవే అయినప్పటికీ అమలు చేయడంలో వెనకబడిపోతాం. వీటిలో ఎన్ని మీరు ప్రాక్టీస్లో పెడితే అంత సులువుగా ఆర్థిక స్వాతంత్రాన్ని సాధిస్తారు. ఎంత ఇన్కమ్ సంపాదించాము అనేది ప్రాధాన్యం కాదు, అందులో ఎంత పొదుపు చేశాము అనేదే మిమ్మల్ని ధనవంతులుగా చేస్తుంది. నమస్తే, ఐఎమ్ షేక్ ఫక్రుద్దీన్, SBI రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. వెల్కమ్ టు సెల్ఫ్ మాస్టరీ ఛానల్ హెల్త్ అండ్ వెల్త్. చివరి వరకు వెళ్ళే వరకు మర్చిపోవచ్చు, ఇక్కడే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో డీటెయిల్స్లోకి వెళదామా. 1. మీరు సంపాదన ప్రారంభించిన వెంటనే చేయవలసిన మొదటి చిట్కా టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం. మరే ఇతర పాలసీ కానే కాదు, ఓన్లీ టర్మ్ ఇన్సూరెన్స్. అర్లీ ఎంట్రీతో అతి తక్కువ ప్రీమియంతో మీ ఆదాయానికి 20 times ఇన్సూరెన్స్ పర్చేస్ చేయాలి. ఆ ప్రీమియం పర్మనెంట్గా మీరు చూస్ చేసుకున్న టెన్యూర్ అంతా అదే ఉంటుంది. పాలసీ పీరియడ్ మీ సంపాదన కాలానికి చాలు, అంతకు మించి అక్కర్లేదు. పాయింట్ నెంబర్ 2. పర్చేజ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఫర్ ఫుల్ అమౌంట్ మీన్స్ నో కోపే ఆప్షన్. టాపప్ అండ్ సూపర్ టాపప్ కూడా తీసుకోండి. మీ తల్లిదండ్రుల కొరకు వేరే పాలసీ తీసుకోండి. మీ ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీతో కలపకండి. అధిక ప్రీమియం చెల్లించవలసిన అవసరం ఉంటుంది. మీ ఫైనాన్షియల్ ప్లానింగ్లో ముందడుగు అడెక్వేట్ ఇన్సూరెన్స్ కలిగి ఉండడం, లేకపోతే అనుకోని అవంతరాలలో మీరు చాలా వెనకబడిపోతారు. కోవిడ్ టైంలో మనమందరూ చాలా క్లోజ్గా చూసాం ఈ వాస్తవాన్ని. నెంబర్ 3. వీలైనంత త్వరగా ఎమర్జెన్సీ ఫండ్ను ఏర్పాటు చేసుకోండి. అది కనీసం మీ 6 నెలల అన్ని అవసరాలకు తీర్చే అంతా ఉండాలి. అందులో మీ ఇన్సూరెన్స్ ప్రీమియం అండ్ ఇన్వెస్ట్మెంట్స్కు కావలసిన అమౌంట్ కూడా ఉండాలి. ఆ అమౌంట్ ఈజీగా మీకు మీ జీవిత భాగస్వామికి కూడా అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. 4. మీ అకౌంట్లో స్వీప్ ఫెసిలిటీ ఎనేబుల్ చేసుకోండి. అంటే ఓ సర్టన్ అమౌంట్ పైన మీ అకౌంట్లోని ఎక్సెస్ అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్గా కన్వర్ట్ అవుతుంది. తద్వారా 2 to 3% ఎక్కువ ఇంట్రెస్ట్ పొందుతారు. 5. మీ తోటి ఉద్యోగులతో కలిసి త్వరగా ధనవంతులు అవ్వాలనే డే ట్రేడింగ్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో పార్టిసిపేట్ చేసి చేతులు కాల్చుకోకొని ఇన్వెస్ట్మెంట్ని స్టాక్ మార్కెట్ అంటే జూదం అనే వారితో చేరిపోకండి. మీ అత్యాశతో జరిగే నష్టాన్ని స్టాక్ మార్కెట్ మీద తోయకండి. ఈ సెగ్మెంట్లో ఫెయిల్యూర్ రేటు 95%. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ సింగిల్ డే, బట్ హిరోషిమా డిస్ట్రాయిడ్ ఇన్ సెకండ్స్. 6. మీ ఆదాయంలో EMI 40%కి ఎట్టి పరిస్థితుల్లోనూ మించకూడదు. లేకపోతే డెట్ ట్రాప్లో చిక్కుకొని మీ క్రెడిటార్స్ కొరకు మాత్రమే పనిచేసే వ్యక్తిగా మిగిలిపోతారు. దీనినే ర్యాట్ రేస్ అంటారు. 7. మీకు తెలిసిన మిత్రులకు, బంధువులకు నో చెప్పడం కూడా నేర్చుకోండి. ఎవరైతే మీకు అనుకూలించని ఇన్సూరెన్స్ పాలసీస్ లైక్ ఎండోమెంట్, మనీ బ్యాక్, గ్యారంటీడ్ పాలసీస్ ఎట్సెట్రా లాంటివి అమ్మచూపే వారిని ఆ పాలసీ జనరేట్ చేసే XIRR అడిగి తెలుసుకోండి. ఆ రిటర్న్ యావరేజ్ ఇన్ఫ్లేషన్ రేటు కంటే తక్కువైతే మొహమాటం లేకుండా నో చెప్పండి. లేకపోతే అలాంటి పాలసీస్ మిమ్మల్ని పర్మనెంట్గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందకుండా ఉండేందుకు తోడ్పడతాయి. 8. మనకు అందుబాటులో ఉన్న అన్ని డెట్ ఇన్స్ట్రుమెంట్స్లోకి మంచిది PPF. దీనిలో ఇన్వెస్ట్మెంట్ EEE కింద వస్తుంది. అంటే ఏ స్టేజ్లోనూ ట్యాక్స్ కట్టవలసిన అవసరం లేదు. ప్రతి నెల 5వ తేదీ కంటే ముందే PPF కట్టే విధంగా ఏర్పాటు చేసుకోండి. ఫర్ గెటింగ్ ఫుల్ మంత్ ఇంట్రెస్ట్ ఆన్ ఈచ్ ఇన్వెస్ట్మెంట్. నెంబర్ 9. మీరు ఎన్నిసార్లు ఎంప్లాయ్మెంట్ మారినా PF క్యారీ చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అమౌంట్ని రొటీన్ అవసరాలకు వాడకండి. అది చాలా కాస్ట్లీ మిస్టేక్ అవుతుంది సుమా. నెంబర్ 10. అవసరాలకు మించి అప్పులు చేయకండి. ఇన్ పర్టికులర్ క్రెడిట్ కార్డ్ డెట్.
క్రెడిట్ కార్డ్ ఎంతో ఉపయోగకరమైన ఇన్స్ట్రుమెంట్ ఇఫ్ వీ యూటిలైజ్ ఇట్ విత్ కాషన్. పొరపాటును కూడా క్రెడిట్ కార్డ్ బిల్ ఈఎంఐ లోనికి కన్వర్ట్ చేసుకునే ఆఫర్స్ని అట్రాక్ట్ అవ్వకండి. అలా అయితే మీరు ఎప్పటికీ ఈ లోన్ రీపేమెంట్ ఆబ్లిగేషన్ నుంచి బయటపడలేరు. 11, మనలో అనేక మంది బంగారం కొని ఇన్వెస్ట్ చేశాము అంటారు. ఫిజికల్ గోల్డ్ ఎప్పటికీ ఇన్వెస్ట్మెంట్ కాజాలదు. అది కన్జంప్షన్ కొరకు మాత్రమే కొనాలి. అందులో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎస్జీబీ మాత్రమే. 12, మీ ఇన్వెస్ట్మెంట్లో గోల్డ్ అండ్ క్రిప్టో లాంటి ఇన్వెస్ట్మెంట్స్ కొరకు మీ పోర్ట్ఫోలియోలో 10%కి మించకుండా చూసుకోండి. మీరు ప్రతిరోజు చేసే కొనుగోళ్లు, చెల్లింపులు డబ్బు అదే కరెన్సీ రూపంలో చేయండి. దీనివల్ల మీ దుబారా కార్డు పేమెంట్ కంటే తగ్గుతుంది. 14, మీ ఆదాయంలో 20% ఎట్టి పరిస్థితుల్లోనూ రిటైర్మెంట్ ఫండ్కు మళ్లించండి. అది మీ పెరిగే ఆదాయంతో పాటు పెంచండి. ఎందుకంటే మీరు ఆదాయం ఏమీ లేకుండా 30 సంవత్సరాల పాటు పోస్ట్ రిటైర్మెంట్ పీరియడ్ ఎవరి మీద ఆధారపడకుండా బతకాలి అనుకుంటే తప్పదు మరి. 15, మీ రోజువారీ ఖర్చులకు బడ్జెట్ చేసుకోండి. అవి ఆ బడ్జెట్కు మించకుండా ఉండే విధంగా చూసుకోండి. మీ ఆదాయంలో ప్రతి సంవత్సరం వచ్చే పెరుగుదలతో మీ లైఫ్ స్టైల్ ఆర్ లగ్జరీస్ పెంచుకునే ప్రయత్నం చేయక మీ ఫ్యూచర్ ఎన్షూర్ చేసుకోండి. 17, ఎవరో చెప్పే టిప్స్ మీద, న్యూస్ మరియు గవర్నమెంట్ పాలసీస్ మీద ఆధారపడి మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ మార్చుకోకండి. మీ లాంగ్ టర్మ్ గోల్స్ ఫుల్ఫిల్మెంట్ కొరకు ఎప్పటికీ వెనకంజ వేయకండి. మీ పర్ఫెక్ట్ ప్లానింగ్తో మీ ప్రతి ఫ్యూచర్ గోల్స్ అవలీలగా నెరవేరుతుంది. మీ పిల్లల భవిష్యత్తు, ఎడ్యుకేషను, మ్యారేజ్ కొరకు చేసే ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అదే విధంగా కంటిన్యూ చేయండి. 18, అప్పు చేసి అద్దె రూపంలో వచ్చే ఆదాయం కొరకు హౌసింగ్ లోన్స్ తీసుకోకండి. దాని ద్వారా వచ్చే రిటర్న్ దానికి మీరు కట్టే ఇంట్రెస్ట్ కన్నా తక్కువ వస్తుంది అన్న విషయాన్ని గమనించండి. క్యాల్కులేట్ చేసి చూసుకోండి. 19, షో ఆఫ్ కొరకు కారు కొనకండి. తప్పక అవసరమైతే మరియు దానికి ఆప్టిమం లెవెల్లో ఉపయోగించగలిగితేనే ఆ ఆలోచన చేయండి. లేకపోతే అనువుగా ఉండే అందుబాటులో ఉన్న క్యాబ్స్, ట్యాక్సీ మీద ఆధారపడండి. 20, సీనియర్ సిటిజన్స్ 5 to 6 years అవసరాలకు తగినంత అమౌంట్ మాత్రమే బ్యాంక్ అకౌంట్స్, డిపాజిట్స్లో, లిక్విడ్ ఫండ్స్లో వేయండి. అంతకు మించిన పీరియడ్ అంటే తరువాత అవసరాలకు కావలసిన అమౌంట్ని ఈక్విటీ, ఫ్లెక్సీ ఫండ్స్లో పెట్టే విధంగా మీ ఫైనాన్షియల్ ప్లానర్ సపోర్ట్ తీసుకోండి. వారు బకెట్ స్ట్రాటజీ ద్వారా మీ అవసరాలకు కావలసిన అమౌంట్ మీ పెన్షన్ రూపంలో అందుబాటులో ఉండేట్టు సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్ ద్వారా మీకు అందే విధంగా ఏర్పాటు చేస్తారు. ఈ ఒక్క మార్గమే ట్రూ సెన్స్లో లాంగ్ పీరియడ్లో ఇన్ఫ్లేషన్కు మించిన ఆదాయం తెచ్చిపెడుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని పర్సనల్ ఫైనాన్స్కు సంబంధించిన ఎడ్యుకేషన్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉపయోగపడే మెసేజ్ ఉంది అనుకుంటే మీకు కావలసిన వారికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. జై హింద్, జై భారత్.